అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. దేవాదాయ, అటవీ, పర్యావరణం, సోషల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సివిల్ సప్లై, ఇరిగేషన్ అండ్ R&B, రెవెన్యూ, హౌసింగ్, RNPR వంటి 19 శాఖల పద్దులపై చర్చ జరగనుంది. అసెంబ్లీ ఆవరణలోనే ఇవాళ 1,00,000 రుణమాఫీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 6వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఇవాళ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దేవాదాయ, అటవీ, పర్యావరణం, సోషల్ వెల్ఫేర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సివిల్ సప్లై, ఇరిగేషన్, R&B, రెవెన్యూ, హౌసింగ్, INPR వంటి 19 శాఖల పద్దులపై చర్చ జరగనుంది. అసెంబ్లీ ఆవరణలోనే ఇవాళ 1,00,000 రుణమాఫీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పాల్గొననున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్లో అందిస్తారు. యాదగిరి, ఇవాళ 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం ఇవాళ 9 శాఖలకు సంబంధించి మొత్తం 19 పద్దులకు సంబంధించి మళ్ళీ చర్చ జరగనుంది. నిన్న కూడా 19 పద్దులకు సంబంధించిన దాని మీద చర్చ జరిగింది. ఇవాళ కూడా 19 పద్దుల మీద చర్చ జరగనుంది. అయితే నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా పద్దుల మీద చర్చ జరిగింది. రాత్రి 3 గంటల వరకు కూడా చర్చ జరిగింది. ఇవాళ కూడా 19 పద్దులు ఉన్నాయి. సో దీని మీద కూడా సుదీర్ఘంగా ఇవాళ కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇవాళ కూడా లేట్ నైట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే 19 పద్దులు ఉన్నాయి, 9 శాఖలకు సంబంధించినటువంటి 19 పద్దులు ఉన్నాయి. ఈ 19 పద్దుల మీద కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. అయితే ఇవాళ జరిగే ఈ చర్చలో ఈ పద్దులో చూసుకుంటే మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ పద్దులు అయితే మనకు కనబడుతున్నాయి. మొత్తం 19 పద్దులు ఉన్నప్పటికీ ఇందులో ఈ పంచాయతీరాజు, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్, ఈ వెల్ఫేర్కి సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించి, పశు సంవర్ధక శాఖకు సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, తర్వాత ఈ R&B, తర్వాత హౌసింగ్, ఇవి కొంత ప్రధానంగా మనకు ఈ పద్దులు ఉన్నాయి. దీని మీద ఎక్కువగా సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతున్నది. ఇక పంచాయతీరాజ్కి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వెళ్తామని చెప్పేసి త్వరలో ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పారు. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, దీని రిజర్వేషన్ల సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఈ పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి దాని మీద కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనబడుతున్నది. ఇక ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మైనార్టీ, తర్వాత ట్రైబల్, ఇట్లా ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి, రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి వీటి మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ సిచ్యువేషన్, ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఈ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి ఎట్లా ఉన్నాయి, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, తర్వాత ఇంటిగ్రేటెడ్గా చేస్తే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటుంది అనే దాని మీద, ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్కి సంబంధించిన దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు ఇక R&Bకి సంబంధించి కొన్ని, అంటే గత BRS హయాంలో కొన్ని బిల్డింగ్స్ నిర్మించారు. సెక్రటరియట్ కూడా గత BRS హయాంలో నిర్మించారు. అందులో కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం భావిస్తుంది. సో గత ప్రభుత్వ హయాంలో ఈ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టినటువంటి బిల్డింగ్స్ సంబంధించి, తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి, విస్తరణకు సంబంధించి అసెంబ్లీలో ఇవాళ ఈ చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. హౌసింగ్ సంబంధించి ఇప్పటికే ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు నిర్మిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ హౌసింగ్ సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఎట్లా నిర్లక్ష్యం వహించింది, ఇండ్లు ఇస్తామని చెప్పేసి ఏం చేసింది, ఎన్ని కట్టిస్తామన్నది, ఎన్ని కట్టించింది, కట్టిన దాంట్లో ఎన్ని ఇచ్చారు, తర్వాత ఇవి కట్టిన నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా మళ్ళీ అవి ఎన్ని పడికి రాకుండా పోయాయి, ఇట్లా ఓవరాల్గా వీటి మీద కూడా ఈ హౌసింగ్ సంబంధించిన పద్ధతుల విషయంలో దీని మీద కూడా చర్చించే
అవకాశం ఉన్నది. ఇక వీటితో పాటు మిగతా సంబంధించిన అగ్రికల్చర్కి సంబంధించి ప్రధానంగా అగ్రికల్చర్కి సంబంధించి ఇవాళ మధ్యాహ్నమే రుణమాఫీకి సంబంధించి 1,00,000 రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీ ఆవరణలోనే 12 నుంచి 1 గంటల మధ్యలో ఈ 1,00,000 రుణమాఫీకి సంబంధించి అసెంబ్లీ ఆవరణలోనే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ప్రారంభించే అవకాశం ఉన్నది. దీని మీద కూడా అగ్రికల్చర్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి విధానాలు ఏంటి, తర్వాత కాంగ్రెస్ హయాంలో ఏమేం చేయబోతున్నారు, ఇప్పటివరకే ఈ 1,00,000 రూపాయల రుణమాఫీ చేశారు. తర్వాత ఇవాళ 1,50,000 వరకు చేస్తూ ఉన్నారు. ఇక ఆగస్టు 15 అనేది 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది కాబట్టి ఎట్లా ముందుకెళ్తా ఉన్నారు, దీనికి సంబంధించిన నిధుల సేకరణ ఎట్లా చేశారు. ఇక ఇవాళ 1,50,000 వరకు 7 లక్షల మంది రైతులకు సంబంధించి 7,000 కోట్ల వరకు ఇవాళ రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది. ఇక రుణమాఫీ అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో ఈ రుణమాఫీకి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనబడుతున్నది. ఇక దీంతో పాటు టూరిజంకి సంబంధించి టూరిజాన్ని కూడా ఇప్పటికే కొన్ని ఫారెస్ట్ ఏరియాలను గుర్తించారు. సో అక్కడ కూడా ఈ టూరిజాన్ని మరింత డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. చాలా ఇక్కడ స్కోప్ కూడా ఉంది, టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి చాలా స్కోప్ ఉంది. తెలంగాణలో దీన్ని మరింత డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఈ టూరిజం దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ ప్లేసులు గుర్తించారు, ఎక్కడెక్కడ ఇప్పటి వరకు ప్రభుత్వం విజిట్ చేసి వచ్చింది, ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా చర్చించే అవకాశం మనకు కనబడుతుంది. ఇక సివిల్ సప్లై కూడా చాలా అక్రమాలు జరిగాయి, తర్వాత అప్పులు అందులో పేరుకుపోయాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ పేరుకుపోవడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ సివిల్ సప్లై విషయంలో ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, దీని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకో ప్రధానమైనటువంటి ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం ఇరిగేషన్ విషయంలో ఎట్లా నిర్లక్ష్యం వహించింది, ఏ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండే, ఏవి పెండింగ్లో ఉన్నాయి, ఎన్నేళ్ల నుంచి ఉన్నాయి, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులను చేపట్టబోతుంది, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ ఇరిగేషన్కి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఓవరాల్ మరొకటి ఈ శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన దాని మీద కూడా ఇవాళ చర్చ జరగబోతుంది. ఇట్లా మొత్తము ఇవాళ జరిగే సమావేశాల్లో 9 శాఖలకు సంబంధించి 19 పద్దుల మీద సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం ఉందండి.